ఛానల్లో కోణంకి వెళ్దాం. దయచేసి మహోన్నతుడు దైవతండ్రి ప్రేమస్వరమే సుప్రభు త్యాగం ధ్యానిస్తుండగా సహాయం చేయండి. మా హృదయాలు తెరవండి, శరణంలో మమ్మల్ని మా మనోనేత్రాలు తెరవండి, కఠినత్వం తీసుకోండి, శరణంలో మెత్తని హృదయం దయచేయండి. వాక్యం ద్వారా మమ్మల్ని సంధించండి, ఆ వచనం ద్వారా సంధించండి. అందులో ఉన్న త్యాగాన్ని గుర్తించే మనసు అండి, గ్రహించే మనసు ఉన్నటువంటి నా పాదాలకు అనగదొక్కండి. నాయకత్వాన్ని బట్టి మాకు నడిపింపు దయచేయండి. కన్నీటితో ప్రభావం త్యాగాన్ని ధ్యానిస్తాను. శాతం మరుగు చేసి ప్రభావం మరి మీ ప్రజలకు ప్రకటిస్తానికి మీరే సహాయించండి. ప్రజలే సుఖమైన మమ్మల్ని వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. త్యాగం కోణము ఫిలిప్పీ 2:8. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వారై తనను తాను తగ్గించుకొనెను. మరణము పొందునంతగా అనగా శిలువ మరణం పొందునంతగా. చూడండి, యేసుప్రభు వారు మన కోసం మరణించారని తెలుసు, మన పాపాల నిమిత్తం మరణించారని తెలుసు, మన రక్షణ కోసం మరణించారని మనకు తెలుసు కామనగా. అయితే ఎవరి కోసం ఏం చేశారన్న చాలా ప్రాముఖ్యమైన విషయం. మరణం పొందారు. ఎలాంటి మరణం? శిలువ మరణం. స్పష్టంగా అనగా శిలువ మరణం అని బైబిల్లో దేవుడు రాయించారు. మరణాలు చాలా రకాలు ఉంటాయి. మంచి మరణం ఉంటుంది, చెడ్డ మరణం ఉంటుంది. అర్థం చేసుకోండి, క్లారిటీ తెచ్చుకోండి. ఫస్ట్ మంచి మరణం అంటే ఏ బాధ, ఏ అవమానం లేకుండా హ్యాపీగా నిద్రలో చనిపోవచ్చు. ఇది మంచి మరణం. మంచి మరణం అంటే వృద్ధాప్యంలో ఎవరితో ఏం చేయించుకోకుండా హ్యాపీగా చనిపోవడం. కొన్ని మరణాలు ఉంటాయి భయంకరంగా, నొప్పులతో, రోగాలతో హాస్పిటల్లో కొన్ని నెలలుండి నరకం అనుభవిస్తూ ఇంకా బతకలేక, సేవలేక, జనాలు చూసి అరే వీడు చచ్చిపోతే బాగుండు, పాపం తట్టుకోలేకపోతున్నాడు వీడు. కొన్ని మరణాలు భయంకరంగాను, బాధాకరంగాను, అవమానకరంగాను, కొంతమంది ఇంకా రకరకాలుగా, ఇంకా 2 రకాలుగా. ఒకటేమో మామూలు మరణం, మంచి మరణం. 2 చెడ్డ మరణం. ఇప్పుడు యేసు ప్రభు వారు పరిశుద్ధ దేవుడు ఎలాంటి మరణం తీసుకున్నారు మన కోసం అంటే శిలువ మరణం తీసుకున్నారు. శిలువ మరణం అంటే ఏంటంటే మీకు ఖచ్చితంగా ఆ కాలానికి వెళ్తే తప్ప శిలువ మరణం, ఇప్పుడు శిలువ వేయబడతలేదు కాబట్టి ఇప్పుడు అర్థం కాదు, కానీ ఆ కాలానికి వెళ్ళాలి. 2000 సంవత్సరాల కిందట ఆ యొక్క సమాజంలో, ఆ సామ్రాజ్యంలో ఎందుకు వేసేవాళ్ళు శిలువ? ఎవరికి వేసేవాళ్ళు? గొప్పోళ్ళకి వేసేవాళ్ళ, మంచోళ్ళకి వేసేవాళ్ళ, అధికారులకు వేసేవాళ్ళ అని మనం ఆలోచిస్తే ఆ కాలంలో శిలువ కేవలం నీచులకు, ద్రోహులకు, అన్యాయస్తులకు, పాపాత్ములకు ఆ దేశం వేసేది. రోమా సామ్రాజ్యం. రోమా సామ్రాజ్యం ఎవరికి వేసేది అంటే దొంగలకి, కూనీకోర్లకి, దేశద్రోహులకు, భయంకరమైన వ్యక్తులకి. ఇంకా ఒక వ్యక్తి అరే రేపు సిలువ వేయబడుతున్నారంట. ఎవర్రా, ఏం చేశారా? సిలువ వేస్తున్నారా? ఆ సిలువ బాబోయ్ ఎలాంటి వాడురా బాబు, ఆడు భయంకరమైన దొంగరా, జీవితాలను ఎన్నో కుటుంబాలకు ఆడి వల్ల నాశనం అయిపోయినాయంటరా. అందుకని చూసారా, 2 దొంగల మధ్యలో ఆయన సిలువ వేయబడ్డారు. 2 దొంగలాళ్ళు, భయంకరమైన దొంగలు, జీవితాలని నాశనం చేసిన దొంగలు. కాబట్టి ఎలాంటి వాళ్ళకి సిలువ వేస్తారు అంటే భయంకరమైన పాపాత్ములకు, జీవితాలని నాశనం చేసిన వాళ్ళకు, దేశద్రోహం చేసిన వాళ్ళకు, దరిద్రమైన పనులు చేసిన వాళ్ళందరికీ సిలువ వేస్తారండి. ఇప్పుడు
మన తండ్రి, మన దేవుడు, మన రక్షకుడు ఎలాంటి మరణం తీసుకున్నారు తెలుసా? శిలువ మరణం. అందరి చేత ఏం చేశాడో, ఏం మనిషిరా బాబు, ఎందుకురా పుట్టావు నువ్వు? అవమానాలతో కూడిన మరణం, అపహాస్యంతో కూడిన మరణం. శిలువ మీద ఉండగా కూడా అపహాస్యం చేస్తున్నారు. బాగా జరిగిందా నీకు? బాగా జరిగింది. అది కామన్. ఆ కాలంలో శిలువ వేసిన ప్రతి ఒక్కరిని అవమానిస్తారు, అపహాస్యం చేస్తారు. తర్వాత చాలా దారుణం ఏంటంటే, శిలువ వేసిన తర్వాత చచ్చిపోయేదాకా కర్రలతో కొట్టి చంపేస్తారు. విపరీతమైన నొప్పి వస్తుంది కర్రలతో కొట్టి, ప్రాణం పోయేదాకా. అలా కొడదామని యేసు ప్రభు వారిని కూడా బల్లె పొడిచింది. ఎందుకంటే బతుకుంటే కొట్టి చంపేద్దాం. అది ఆ సిస్టమ్ అలా ఉంది అక్కడ. మానసిక బాధ ఉంటుంది శిలువ మరణం ద్వారా, శారీరక బాధ ఉంటుంది. చెప్పాలంటే భయంకరం. రాజులే వీర మరణం అంటారు. తన దేశం కోసం రాజు వెళ్ళి ఒకవేళ యుద్ధంలో చనిపోతే వీరమరణం చెందాడరా, వీరమరణం పొందాడరా అంటారు. రాజులకు రాజైన దేవుడు శిలువ మరణం అన్నది చాలా దారుణం, చాలా దారుణమైన అవమానంతో కూడిన మరణం. అది అపహాస్యంతో కూడిన చాలా దారుణమైన మరణం. ఎందుకు దేవుడు అది తీసుకోవాల్సి వచ్చింది అంటే, ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? కొన్నిసార్లు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తే కానీ అర్థం కాదు. బ్లడ్ కావాలి ఒకళ్ళకి, ఖచ్చితంగా వేరే వాళ్ళు బ్లడ్ ఇవ్వాలి, అప్పుడే బతుకుతాడంటే ఖచ్చితంగా బ్లడ్ త్యాగం చేయాలి. అదే రీతిగా మనల్ని శిలువ మరణం లేదు. ఇప్పుడు మనం కూడా మనందరం పాపులం, మనందరం ద్రోహులం, మనందరం నీచులం, చెడిపోయి దేహాన్ని పాడు చేసుకున్న వాళ్ళం, చెడ్డ స్వభావాలతో చెడ్డ వ్యసనాలతో జీవించిన వాళ్ళం. మనకి ఎలాంటి మరణం వస్తుంది? మంచి మరణం వస్తుందా? గొప్ప మరణం వస్తుందా? చెప్పాలి. సంతోషకరమైన మరణం వస్తుందా? రాదు. భయంకరమైన మరణం వస్తుంది గ్యారంటీగా, రావాలి. ఎందుకంటే మనం చేసిన దానికి శిక్ష. రోగాలు, కొత్త కొత్త రోగాలతో చనిపోవాలి, మనం శోధించబడుతూ చనిపోవాలి, బాధపడుతూ చనిపోవాలి, ఇంకా రకరకాలుగా. అంటే చెడ్డ మరణం మనకు రావాలి, అవమానంతో కూడిన మరణం రావాలి మన పాపాలను బట్టి. ఖచ్చితంగా నేనైతే ఒప్పుకుంటాను దేవుని సన్నిధిలో, నాకు అలాంటి మరణం రావాలి. ఎందుకంటే నేను చేసిన పాపాలు లాంటివి. నేను చిన్నప్పటి నుంచి పాపాలు చేస్తూనే వచ్చాను. దేవుని బాధ పెట్టా, తల్లిదండ్రులు బాధ పెట్టాను, తోడబుట్టిన వాళ్ళని, చెడ్డ స్వభావాలతో జీవించాను, చెడ్డ వ్యసనాలు ఉన్నాయి నా లైఫ్లో. కాబట్టి నాకు చెడ్డ మరణమే రావాలి, మంచి మరణం రాదు. ఎందుకంటే నేను నీతిమంతుని కాదు కాబట్టి. కాబట్టి ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి, అందరూ గుర్తించాల్సింది ఏంటంటే మనందరం పాపులం, జన్మతః కర్మతః పాపులం. మనకు ఖచ్చితంగా మనకి చెడ్డ మరణం రావాలి. అది రోగాలతో, శాపాలతో, అవమానాలతో, దారుణమైన మరణం రావాలి మనకి. ఇప్పుడు మనల్ని తప్పించాలంటే, మనల్ని రక్షించాలంటే మనకి రావాల్సిన చెడ్డ మరణం ఆయన తీసుకోవాలి. మనకు రావాల్సిన అవమానాలతో కూడిన మరణం, అపహాస్యంతో కూడిన మరణం ఖచ్చితంగా తీసుకోవాలి. ఇప్పుడు ఆయన మన స్థానాన్ని, మన మరణం తీసుకొని ఈరోజు మనకి ఆ మరణం లేకుండా చేసి, రేపు మనం ఎలాంటి మరణం అని తెలుసా? ఆ తర్వాత యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత స్టెఫను మరణిస్తున్నాడు. ఎలాంటి మరణం అది? భూమి మీదే చరిత్రలో మిగిలిపోయే మరణం స్టెఫన్ది. దేవునికి మహిమ కలుగుగాక. గొప్ప మరణం అది. దేవుడు పరలోకం నుంచి, సింహాసనం మీద నుంచి లేచి నుంచుని ఆహ్వానించే మరణం. ఎవరైతే ఇప్పుడు క్రీస్తులో ఉంటారో, పర్ఫెక్ట్గా మారు మనసు పొంది బతుకుతారో, వాళ్ళ మరణం ప్రపంచానికి ఒక మాదిరి అయిపోతుంది. అంత మరణాన్ని మనకి దేవుడు మంచి మరణంగా మార్చేశారు మన జీవితాన్ని. చెడ్డ మరణాన్ని ఆయన తీసుకొని మనం ఫ్యూచర్లో మంచి మరణం పొంది పరలోకం వెళ్ళేలాగా ఆయన త్యాగం చేశారు. దేవునికి మహిమ కలుగుగాక. నీకు రావాల్సిన చెడ్డ మరణాన్ని, భయంకరమైన మరణాన్ని ఆయన తీసుకున్నారు.
కళ్ళు మూసుకుని ఆయన చూడండి కన్నీళ్లతో. సిలువ మరణం పొందినంతగా సిలువ మరణం పొందడం ఏంటి? అసలు ఆయన ఏం పాపం చేశారని సిలువ ఎక్కాలి? ఆ రోజుల్లో సిలువ ఎక్కే వాళ్ళందరూ పాపాత్ములే, ద్రోహులే, అన్యాయస్తులే, జీవితాలను నాశనం చేసలే వాళ్ళు మాత్రమే సిలువ ఎక్కుతారు. ఎవ్వరు సిలువ మరణానికి ఇష్టపడరు. ఎవ్వరు ఇష్టపడరు సిలువ మరణానికి. ఆయన చిన్న వస్త్రంతో భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడుతున్నారండి. ఎంత దారుణమైన మరణం అండి అది. అందరూ చేత చీ అనిపించుకుంటూ ఆయన అపహాస్యం చేయబడుతూ మరణించారు. అందరూ తలలు ఊపుతూ చే అపహాస్యం. బైబిల్ చెప్తుంది ఆయనను చూచి అపహసించారు సిలువలో ఉన్నప్పుడు కూడా. అలాంటి మరణాన్ని ఎవ్వరూ కోరుకోరండి. ఎవ్వరు ఎంత కషాయుడైనా అలాంటి బతుకు, అలాంటి చావద్దు నాకు, మామూలుగా చివరిలో నిద్రలో చనిపోతే బాగుండు, మామూలుగా చనిపోతే బాగుండు. నిప్పులతో ఓ పక్క రక్తధార, ఓ పక్క ఎండలో వేలాడదీశారు ఆయన మిట్ట మధ్యాహ్నం పూట, ఓ పక్క దాహం వేస్తుంది, రక్తం అంతా ధార పోసేశారు. అందరూ చేత చీ అనిపించుకుంటున్నారు. నీ పాపం ఆయన సిలువ ఎక్కించింది. నీ పాపం ఆయన సిలువ మీద తీసుకొచ్చింది పరలోకం నుంచి. నువ్వు అనుకుంటున్నావు నేను చేసిన చిన్న పాపమే కదా అనుకుంటున్నావు. చిన్న పాపం అయితే సింహాసనం మీద ఉండాల్సిన దేవుడు సిలువ ఎందుకు ఎక్కారండి? చిన్న పాపం అయితే సింహాసనం మీద ఉండాల్సిన దేవుడు సిలువ ఎందుకు ఎక్కారు? ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుచున్నారా, ఆలోకానికి మమ్మును చేర్చగా నిచ్చెనవైనారా, ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుచున్నారా, ఆలోకానికి మమ్మును చేర్చను నిచ్చెనవైనారా, మహనీయుడా మీ బలియాగం, మహనీయుడా మీ బలియాగం, మరువలేని మధుర పర్వం, మరువలేని మధుర పర్వం, ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుచున్నారా, ఆలోకానికి మమ్మును చేర్చన నిచ్చెనవైనారా, ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుచున్నారా, ఆలోకానికి మమ్మును చేర్చగా నిచ్చెనవైనారా, మహనీయుడా మీ బలియాగం, మహనీయుడా మీ బలియాగం, మరువలేని మధుర పర్వం, మరువలేని మధుర పర్వం. నన్ను చంపే వాళ్ళు ఉన్నారు కానీ నా కోసం చనిపోయే వాళ్ళు ఎవరు లేరు తండ్రి. ఏకైక బంధం మీరు, ఏకైక దేవుడు మీరు, ఏకైక వ్యక్తి మీరు ఒక్కరే తండ్రి. నేను బ్రతకాలని నా మరణాన్ని తీసుకున్న దేవుడు తండ్రి, నాకు బదులుగా మరణించండి. నా తండ్రి మరణానికి కారణం నేనే, నా యేసయ్య మరణానికి కారణం. ఎంత పాపం చేశారేంటి తండ్రి, ఇంత పాపం సిలువ ఎక్కించి దొరకలేదయ్యా.
చీ అనిపిస్తే అనుకోలేదు తండ్రి. నాకు వస్తుంది అనుకున్నారు కదా అవమానం, అది మీకు వస్తుంది అనుకోలేదు తండ్రి. అయ్యో తండ్రి, తప్పించుకున్నాను అనుకున్నానయ్యా. రహస్య పాపాలు చేసి ఎవరు చూడలేదు కదా, ఎవరు ఏమనలేదు కదా అనుకున్నాను, కానీ అదంతా మీకు వచ్చేసిందా తండ్రి? అయ్యో, నన్ను ఎవరు అవమానించలేదు అనుకున్నారు, కానీ అది మీరు తీసుకున్నారు. అపహాస్యం నాకు లేదనుకున్నాను, కానీ అది మీకు వచ్చేసిందా తండ్రి? బహు దుర్మార్గుండయ్యా, నేను బహునీచుండి తండ్రి. నేను త్యాగాన్ని తలుచుకుంటే పిచ్చి పడుతుంది. అసలు ఇలా ఎలా చేశారు, ఎందుకు చేశారు, ఏం అర్థం కావట్లేదు ప్రభు. అసలు నేను అడగలేదు కదా అయ్యా, నేను చచ్చిపోవాలయ్యాను సిలువలో. నాకు రావట్లేదు తండ్రి, వర్ణించుడు. నేను ఓడిపోయిన సేవకుడిని తండ్రి. నాకు వివరించడం రావట్లేదు తండ్రి. మంచి హృదయం అయితే వచ్చేది, పాపము హృదయం కదా, అందుకని రావట్లేదు ప్రభా. చెడిపోయిన హృదయం కదా, పరిశుద్ధ త్యాగాన్ని వర్ణించలేకపోతున్నాను, గుర్తించలేకపోతున్నాను, గ్రహించలేకపోతున్నాను. ఎంత దారుణంగా ఉన్నారేంటి ప్రభు, ఎంత నీచంగా ఉన్నారేంటి, అసలు నాకేం అర్థం కావట్లేదు. నన్ను ప్రేమించే తండ్రిని కనీసం స్తుతించలేకపోతున్నాను. ప్రాణం పెట్టిన దేవుడిని కనబరచలేదు, చెడ్డాల బ్రతుకులో ఉన్నానయ్యా నేను. నన్ను బాగు చేయండి తండ్రి, నన్ను సరిచేయండి. నాతో మీ కాళ్ళు పట్టుకుంటానయ్యా, మీకు దండం పడుతున్నాను తండ్రి, మీ పాదాలు పట్టుకుంటాకు రావట్లేదు తండ్రి. నేను ఓడిపోయాను తండ్రి సేవలో, సేవలో ఓడిపోయాను, త్యాగాన్ని చాలించడంలో ఓడిపోయాను, గుర్తించడంలో ఓడిపోయాను, ప్రకటించడంలో ఓడిపోయాను. నేను న్యాయం చేయలేకపోతాను సంఘానికి, నేను నష్టం చేస్తున్నాను సంఘానికి. నా వల్ల అందరూ నష్టపోతున్నారు తండ్రి, నాకు రావట్లేదు నాన్న. మీరు నన్ను నమ్మి తెచ్చుకున్నారు, నేను నమ్మక ద్రోహం చేశాను. మీరు నన్ను ప్రేమించి తెచ్చుకున్నారు, నేను మిమ్మల్ని మోసం చేశాను. సంఘానికి నేను న్యాయం చేయలేకపోతున్నాను అయ్యా. చచ్చిన కుక్కని చీడ పొరుగునయ్యా కాలు కింద వేసి నలిపేయండి తండ్రి, మీ పాదాల కింద వేసి తొక్కేయండి ప్రభు, చంపేయండి ప్రభు. బాబోయ్, ఎంత చెప్పాలి ప్రపంచానికి, ఎంత చెప్పాల్సి ఉంది. త్యాగాన్ని ఎవరో చెప్పట్లేదు, మీరు నన్ను తెచ్చుకుంటే నేను చెప్పలేదు. ఇన్ని సంవత్సరాలు
అయ్యో, నేను చెడిపోయిన సేవకుంటే, పాడైపోయిన సేవకుంటే తండ్రి, నా తండ్రి నన్ను నమ్మిన మోసం చేసి నేను గ్రహించి, నేను ధ్యానించి సంఘానికి చెప్తానని మీరు ఆశపడ్డారు. మీ ఆశలు అడియాసలు చేశాను. ఈ పాపంలోనే బ్రతకడం సరిపోయింది. నా స్వార్థంతో బ్రతికాను, నా సుఖంతో బతికిన చచ్చిన కుక్కని చేయడం తలకాయ తీసేయాలి ప్రభా, తలకాయ తీసి పారేయాలి తండ్రి. నేను ఓడిపోయాను తండ్రి. అయ్యో అయ్యో, నేను ఓడిపోయాను తండ్రిని మోసం చేసి. మీ త్యాగానికి ఎంత కఠినాత్ములైనా మారిపోతారయ్యా. మీ త్యాగాన్ని సరిగ్గా వర్ణిస్తే మీ సహాయంతో కఠినాత్ములు, క్రూరులు కూడా మారిపోతారయ్యా. ఎవరైనా మారిపోవాల్సిందే మీ పరిశుద్ధ త్యాగానికి. అలాంటిది నేను సేవలో ఓడిపోయాను తండ్రి. త్యాగాన్ని గుర్తించడంలో ఓడిపోయా, గ్రహించడంలో, ధ్యానించడంలో ఓడిపోయా, ప్రకటించడంలో పూర్తిగా ఓడిపోయా. ఎప్పుడో 1-2 సార్లు చేసేసి అదే గొప్ప సేవ అనుకున్నా. చెడిపోయిన కుక్కలు తండ్రి, కాలు కింద తలిపోయండి అయ్యా. అయ్యా అయ్యా అయ్యా, నేను సిద్ధంగా ఉన్నాను తండ్రి. చాలు ప్రభు, ఇంకా చాలు, ఈ భూమి మీద బ్రతకడానికి దగ్గర నాకు అర్హత లేదు తండ్రి. కాలు కింద కలిపేయండి తండ్రి. ఆశీర్వాదపు సందేశాలు కదా ఎప్పుడు ప్రజలకు కావాల్సింది. మీ త్యాగాన్ని ప్రజలకు వర్ణించే సేవకులు కావాలి. మీ త్యాగాన్ని ఉన్నట్లుగా ప్రపంచానికి చెప్పే సేవకుల కోసం మీరు ఎదురు చూస్తున్నారు తండ్రి. ఎవరైనా ఉన్నారా నన్ను ప్రేమించి నా త్యాగాన్ని గుర్తించి ధ్యానించి ప్రకటించే వాళ్ళు ఉన్నారని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కరువైపోయారు తండ్రి. వ్యర్థం చేశాను, 10 ఏళ్ళు నాశనం చేశాను, చచ్చినోడిని చెడిపోయినోడిని తండ్రి. అయా సిలువకి చంపేయాలి తండ్రి, రాళ్ళతో కొట్టి చంపేయాలి, రక్తం వచ్చేలా కొట్టి చంపే. ఏది చేయాలో అది నేను చేయలేదు, ఏది శ్రేష్టం అది చేయలేదు. సంఘానికి ఏది నేర్పించాలో అది నేర్పించలేదు బాబో. నాకు అర్థం, నీ ముఖ కాంతిలో నా పాపం కనబడకుంది,
మీ వెలుగులో నన్ను చీకటి కనబడుతుంది తండ్రి. చెడిపోయినాడు చీ ఎందుకు బతుకుతున్నాను తండ్రి, కుక్క పోతుంది నేను బతుకుతున్నాను. నాకు వారు మనసు పట్టి తండ్రి, నాకు వారు మనసు పట్టి తండ్రి. మిగిలిన జీవితం మీకే ఉపయోగపడాలి, మీ పరిచయం నమ్మకంగా చేయాలి. త్యాగాన్ని గొప్పగా చూసే మనసు, త్యాగాన్ని ధ్యానించాలి, త్యాగాన్ని ప్రకటించాలి. 3 చేసే వరం కావాలి నాకు. ప్రభ ఎన్నో కృపావరాలు ఇచ్చారు, ఈ కృపావరాన్ని ప్రసాదించండి. లేదా చంపేయండి, బ్రతికింది చాలు, నాలాంటికి బ్రతకూడదు. ఒకటి త్యాగాన్ని గుర్తించాలి అన్ని కోణాల్లో. మీ దృష్టికి మంచిగా గుర్తించండి. మీ దృష్టికి ప్రభా గొప్పగా ఉన్నట్లుగా మీ త్యాగాన్ని గుర్తించే మనసు అండి. 2 ధ్యానించే మనసు అండి. 3 ప్రకటించే మనసు అండి తండ్రి. అయ్యా ఈ ఈస్టర్ పండక్కి కృపావరాన్ని కోరుకుంటానయ్యా. మీ దాసుండి తండ్రి, మీ సేవకుడిని, మీ దయాదాక్షిణ్యాలలో బ్రతుకుతున్నాడు తండ్రి. మీరు భిక్ష వేస్తే తింటున్నాను తండ్రి. నా ఊపిరి విరిచింది, నా శ్వాస మీ వల్లే, నా సమస్తం మీరే తండ్రి. నాకు మారాలను తండ్రి. సేవ చేయడం సంతోషకరమైన సేవ చేయాలని. శ్రేష్టమైన సేవ భూమి మీద ఉంది, ఉత్తమమైన సేవ ఉన్నది. అది పక్కన పెట్టి ప్రపంచం అంతా ఏదేదో చెప్తున్నారు, ఏదేదో ప్రకటిస్తున్నారు. ఆశీర్వాదం అవుతుంది, ఏదేదో వస్తుంది. కానీ మీ త్యాగాన్ని వర్ణించేవాళ్ళు లేరు, మీ త్యాగాన్ని ప్రపంచానికి చూపించేవాళ్ళు లేరు. ప్రభు అయ్యో 1,000 సంవత్సరాలుగా మీరు ఏడుస్తూనే ఉన్నారు. ఆ త్యాగాన్ని గుర్తించే సేవకులు లేరా, పిల్లలు లేరా అని నాకు అర్థమవుతుంది. అయ్యా నన్ను మార్చండి, నన్ను బాగు చేయండి, నన్ను సరిచేయండి. నేను సిద్ధంగా ఉన్నాను, నేను సిద్ధంగా ఉన్నాను తండ్రి. మీ దాసుని ప్రభా, మీ సేవకున్నాయా, మీ పాత్రగా నేను వాడబడతానికి సిద్ధంగా ఉన్నాను. నేను రెడీగా ఉన్నాను. నేను ప్రపంచానికి చెప్తాను, నన్ను వాడుకోండి తండ్రి. నాకు నేర్పించండి, నా హృదయాన్ని బాగు చేయండి, నా కఠినత్వం తీసేయండి డాడీ. గానాలకి మహిమ తండ్రి. కన్న తండ్రి, నా బంగారు తండ్రి, నా కోసం శిలువ మరణం పొందా నా కన్న తండ్రి నేస్తయ్యా. మీ పాదాలకి మహిమ. కన్నీటితో నా పాపాన్ని ఒప్పించినందుకు, నా పాపాన్ని గుర్తు చేసినందుకు నీకే మహిమ తండ్రి. సరే మీ నామానికే మహిమ, మీ రక్తానికే మహిమ, మీ పాదాలకే మహిమ తండ్రి. సమస్త మహిమ ఏసైకే చెల్లుగాక. ప్రతి కన్నీటి పుట్టినండి ప్రభు, కన్నీటి పుట్టిన బట్టి మీ పాదాలకి కోటి స్తుతులు, కోటి మధ్యలు ప్రభు. దేవునికి మహిమ కలుగును గాక. నాకు అర్థమైంది ఒకటి, ఆయన సన్నిధిలో ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు. అనుమనమున ప్రేమించారు కాబట్టి ఇంత త్యాగం, ఇన్ని కోణాల్లో త్యాగం చేశారు. తిరిగి మన ప్రేమను కోరుకుంటున్నారు మన తండ్రి. ఆ ప్రేమలో మొట్టమొదటి భాగం ఆయన త్యాగాన్ని గుర్తించడం. దేవుని తిరిగి ప్రేమించడంలో మొదటి భాగం ఏంటంటే, అన్నిటికంటే మొదట ఆయన త్యాగాన్ని గుర్తించడం. అందుట్లోనే మనం ఫెయిల్ అయిపోయాం. ఆ తర్వాత దేవుడి కోసం బ్రతకడం. కానీ ఫస్ట్ లోక తల్లిదండ్రులు అంటారు, రే ఎంత త్యాగం చేశానురా, గుర్తించరా, కనీసం గుర్తించరా, ఒక్కసారి ఆలోచించరా, ప్రయోజనం అవడానికి నేను ఎంత కష్టపడ్డాను.
తల్లిదండ్రులే మొరపెట్టినప్పుడు దేవుడు మొరపెట్టరా? తల్లిదండ్రులే గుండెలు బాదుకున్నప్పుడు దేవుడు గుండెలు బాదుకోరా? అలాగే బాదుకోరా? నాకు అర్థమవుతుంది బాగా. క్రైస్తవ్యంలో మనం ఫస్ట్ చేయాల్సిందే దేవుని త్యాగాన్ని గుర్తించడం, పూర్తిగా గుర్తించడం, ఉన్నట్లుగా గుర్తించడమే. తల్లి త్యాగాన్ని గుర్తించిన తర్వాత మనసు మారిద్దా లేదా? తండ్రి త్యాగాన్ని గుర్తించిన వ్యక్తి మనసులో మార్పు వస్తారా లేదా? సేమ్ పరలోకపు దేవుని, పరిశుద్ధ దేవుని, పరలోకపు తండ్రి యొక్క త్యాగాన్ని ఎవరైతే ధ్యానిస్తారో, గుర్తిస్తారో ఆటోమేటిక్గా మనసు మారిపోద్ది. కాబట్టే మిషనరీస్ దేవుడి కోసం దేశాలలో వచ్చేసారు. వాళ్ళు సజీవ దహనం అయిపోయారు. ఎందుకు అంటే వాళ్ళు గుర్తించారు. ఎందుకంటే వాళ్ళు గుర్తించిన వాళ్ళే అలా బ్రతకగలరు. ఏం ఆత్మే వదులుకోలేని ప్రాణమే వదులుతారు. కన్నతండ్రి అనేసయ్య, ఇప్పటి వరకు మీ త్యాగాన్ని ధ్యానించుకుంటానికి కృప చూపించారు ప్రభా, మీకే స్తోత్రం. పాపాన్ని ఒప్పుకుంటానికి కృప చూపించారు, మీ పాదాలకే స్తోత్రం. మీరు ఇచ్చిన ప్రతి కన్నీటి బొట్టును బట్టి, మీరు తాకి మాకు ఇచ్చిన ప్రతి కన్నీటి బొట్టును బట్టి మీ పాదాలకే కోటి స్తుతులు, కోటి ముద్దులు తండ్రి. సమస్త మహిమ మీ పాదాలకే చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.